నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ టు మంచిర్యాల 63 నెంబర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులు నిలిపివేయాలని హాజీపూర్ లక్షిట్పేట మండల రైతుల రాస్తారోకో ధర్నా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు. తిర్యాని మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భవనాలలో నివాసం ఉంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తిర్యాని మండల సమీక్ష సమావేశంలో తహసీల్దార్ సునీల్ కుమార్. బెల్లంపల్లి మండల కన్నాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ మెలకువలను వీక్షించిన రైతులు. కూరగాయలు, పండ్ల తోటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు. నిజామాబాద్ టు జగదల్పూర్ 63వ నెంబర్ జాతీయ రహదారి నిర్మాణంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ లక్షిట్పేట మండల గ్రామాల రైతులు వ్యవసాయ భూములు కోల్పోతున్నామని, జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 63వ నెంబర్ గ్రీన్ ఫీల్డ్ హైవేను ప్రభుత్వ నిర్మాణం చేపట్టదలిస్తే పాత ప్లాన్ ప్రకారం ఇదివరకే ఉన్న జాతీయ రహదారి వెంటే నిర్మాణం జరపాలని, రెండవ ప్లాన్ ప్రకారం రోడ్డు నిర్మాణ పనులలో మా వ్యవసాయ భూములు నష్టపోతున్నామని, ఇదివరకే ఎల్లంపల్లి ముంపునకు గురై సాగు భూములను పోగొట్టుకున్నామని, ఈ హైవే నిర్మాణంతో జీవనాధారమైన సాగు భూమి కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తప్పని పరిస్థితుల్లో చేపడితే మేము కోల్పోతున్న వ్యవసాయ భూములకు సమానంగా వేరే చోట సాగు భూమిని చూపించాలని, గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల సమ్మతితోటే మా భూములను తీసుకోవాలని ఆర్టీఓకు విజ్ఞప్తి చేశారు. రైతులు చేసిన ఈ ధర్నా వలన మంచిర్యాల జిల్లా కేంద్రంలో వాహనదారులు చాలాసేపు ఇబ్బంది పడ్డారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ లక్షిట్పేట మండలాలకు చెందిన గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్రజలమే సార్ ఉన్న రైతులందరూ ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద పోయిన వాళ్ళే సార్. ఇక్కడ ఒక్కసారి మునిగినాం సార్, 2 సార్లు మునిగినా సార్, ఇది 3వ సారి. మునిగినన్నే ముంచాలని చూడకండి సార్. ఏ ప్రభుత్వం కూడా హైవే అలాట్మెంట్ ఇచ్చిర్రు సార్, అది ఎందుకు క్యాన్సిల్ అయింది? మాకు అది కారణం కావాలి సార్. ఇవాళ ఆన్సర్ మాకు అది రావాలి సార్. మీరు ఉన్న భూమి ఎకరాల భూములు లాక్కున్నాక మేము ఎలా బ్రతకగలుగుతాం సార్? మా పిల్లల భవిష్యత్ ఏంటి సార్? వాళ్ళు చిన్న పిల్లలు సార్, మేము రైతులం సార్, మేము భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నాం సార్. ఇంకోటి మాకు ఏం లేదు సార్, మాకు వేరే ఆధారం కూడా లేదు సార్. ఉన్న ఎకరం 2 ఎకరాలు మీరు లాక్కుంటే మా పరిస్థితి ఏంది సార్? మా పిల్లల భవిష్యత్తు చూడండి సార్. మేము ఏదైనా కానీ ఇప్పుడు హైవే వచ్చింది సార్, రోడ్డుతోనే మాకు అయ్యేది ఏం లేదు. హైవే వచ్చింది, దానికి వేసుకోండి కావాలి అని అంటే. రైతు భూములను మాత్రం లాక్కోకండి సార్. అది పంట వేసే భూములు, మాది సాగు పంట అవుతుంది. అది 2 పంటలు తీసుకుంటున్నాం సార్. అది బీడు భూములు కాదు, సాగు భూములు సార్. రైతు లేని రాజ్యం లేదు సార్. రైతు లేని మీరు ఆఫీసర్లు కూడా లేరు సార్. ఈ రోజు పంట పండించకపోతే అందరం అనాథలమే సార్. మా రైతులు చేపట్టే మీరు ఇలా బతుకుతున్నారు సార్. మా రైతుల భూములు లాక్కోకండి దయచేసి చెప్తున్నాం మీకు. మా రైతులను మమ్మల్ని బతకనివ్వండి. మీరు రోడ్డు మార్చుకోండి. ఉన్న హైవేనే పాత హైవే ప్రకారం మీరు ఉన్న రోడ్డునే చేసుకోండి సార్. కానీ మా రైతుల భూమిని మాత్రం తీసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరం ఒక్క గుంట కాదు, అరగుంట కూడా ఇయ్యం సార్. ఎవరైనా ఎన్సీ కానీ ఎవరైనా మా భూములలోకి వస్తే మాత్రం మేము ఊరుకునేదే లేదు. గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేను దాన్ని పక్కన పెట్టి అమాయక రైతుల యొక్క పొలాల నుండి తీసుకుపోయడానికి ఈ అధికారులు కానీ వీళ్ళంతా ప్రోద్బలంతో ముందుకొస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమంతా చిన్నగా రైతులం కాబట్టి మాకు అదే భూమి జీవనోపాధి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము NH63 హైవేకు మేము మా భూములు ఇచ్చడానికి సిద్ధంగా లేము. అదేవిధంగా మీతో మాట్లాడతామని ఆర్టీఓ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారం మేము గౌరవం కొద్దీ ఆర్టీఓ గారి గౌరవం కొద్దీ 9 గంటలకు ఆర్టీఓ గారి ఆఫీస్కి వస్తే ఎండలో నిలబడి
గత 4 గంటల నుండి నిలబడి మేము రిక్వెస్ట్ చేసినా కూడా ఆర్టీఓ గారు వాళ్ళ కుర్చీని వదిలి బయటికి రాకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేయడం జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్టీఓ గారు కానీ మరి కలెక్టర్ గారు కూడా మేము విన్నవించడం జరిగింది. సార్, ఇంతకుముందు చేసిన సర్వే ఎందుకు మీరు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది సార్? ఇప్పుడు మరి అమాయకమైన రైతులకు భూముల నుంచి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ అని మేము అడగడం జరిగింది. అడుగుతాం, మీకు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారితో 24 గంటల్లో మీకు సమాధానం చెప్పిస్తా అన్నారు. 24 గంటలు కాదు, ఇప్పటికి కూడా మాకు సమాధానం చెప్పలేదు. కాబట్టి మేము కోరేది ఒక్కటే, ఇంతకుముందు ఏదైతే అలైన్మెంట్ చేశారో గ్రీన్ ఫీల్డ్ హైవేకు యథావిధిగా దాని ప్రకారం తీసుకోలేదు తప్ప మా రైతుల భూముల నుండి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఈరోజు 4 వరుసల రహదారి గురించి మరి ఈ యొక్క భూమి సేకరణ గురించి మరి నోటీసులు ఇవ్వడం జరిగింది. రైతులను రావాలని చెప్పేసి మరి కోరిన్లు. ఇక్కడికి రైతులందరూ వచ్చిన తర్వాత మరి వాళ్ళని హియరింగ్ అని పిలిచేసి అక్కడ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇలా రైతులందరూ కూడా మరి రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రైతులు ఎండలో 3-4 గంటల సంది ఎండలో మరి ఉన్నప్పటికీ వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే మరి అందరూ కూడా ఈనాడు ఈ రోడ్డు మీద వచ్చి బయటించినప్పటికీ ఇప్పటికి కూడా వారి అధికారం లోపల చలనం లేదు. మరి ఈ యొక్క రైతుల పట్ల వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో ఏదైతే 4 వరుసల రహదారిని ఎన్హెచ్ఎం బట్టి తీసుకురావడానికి ప్రపోజల్స్ పెట్టారో అదే మార్గం నుంచి ఈ యొక్క రహదారిని తీసుకువెళ్లాలని చెప్పేసి రైతులు పుట్టగొట్టద్దని చెప్పి, ఎందుకంటే గతంలో ఒకసారి ఎల్లంపల్లి భూములు పోయి అందరూ కూడా నష్టపోయి ఉన్నారు. మరొకసారి వాళ్ళని నడ్డి విర్చొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చింతపండు వాడలో భారీ లోడ్తో వెళుతున్న ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ వైర్లు, సెల్ ఫోన్ వైర్లు తెగిపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హెవీ లోడ్తో వెళుతున్న లారీని ఈ చిన్న రోడ్లోకి ఎలా అనుమతించారని ప్రజలు వాపోతున్నారు. పక్కనే స్కూల్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో పెను ప్రమాదం తప్పిందనుకోవాలని, లారీ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కసారి వానికి ఇంకోటి ఇంత పెద్ద సామాన్ మీద వాడికి క్లీనర్ ఇచ్చి పంపించాలి. క్లీనర్ లేడు, వాడు క్లీనర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ నుంచి చూడు ఎంత గల్లీ వరా ఈ గల్లీలో ఇల్లు వైర్ తెంపుకుంటే అంత రెస్పాన్సిబుల్ లేకుండా ఎందుకు వస్తాడు వాడు ఇక్కడికి? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, లైన్ మెన్ నెంబర్ ఎగ్జామ్ అక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఫోన్ వాళ్ళు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో గల ప్రెస్ క్లబ్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ప్రజాజ్యోతి దినపత్రిక విలేకరి వెంకటరాజంపై హత్యాయత్నం చేశారు. ఇరుగు పొరుగు వాళ్లు కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. వెంటనే వెంకటరాజంను 108లో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రజాజ్యోతి దినపత్రికలో వెంకటరాజం అనే యువకుడు గత కొన్ని రోజులుగా పీడీఎస్ రైస్ అక్రమ రవాణా మరియు ఓ అధికార పార్టీ నాయకుడిపై తరచుగా కథనాలు రాయడంతో బియ్యం మాఫియాకు సంబంధించిన మరియు నాయకుడికి సంబంధించిన అనుచరులు చొరబడి హత్యాయత్నానికి పాల్పడ్డారని విలేకరి ఆరోపణ. వెంటనే అధికార పార్టీ నాయకుడిపై మరియు పీడీఎస్ రైస్ మాఫియా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు తెలియజేశారు. 9 గంటల ప్రాంతంలో నేను చెన్నూరు మా ప్రెస్ క్లబ్లో ఒంటరిగా కూర్చున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏబిఎం ఎటుపోతే నీకెందుకు, అడిగిన వార్తలు ఎందుకు రాస్తాను, నీకు అవసరమా అని విపరీతంగా నన్ను ఒక 10 మినిట్స్ వరకు పిడిగుడ్డులు గుద్దుతూ కాళ్ళతో దాంతో చాలా హత్యా ప్రయత్నం చేసింది. ఒకటి షార్ప్
ఏదో ఒక వస్తువు అది దాంతో మాత్రం ఇక్కడ కొడితే నాకు ఇక్కడ డ్యామేజ్ ఫేస్ డ్యామేజ్ అయింది. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి నేను రేషన్ బియ్యం దందా చేసే ఓ వ్యక్తి మహారాష్ట్రకు చెందిన వీరన్ అండ్ మూలరాజిరెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి మీద వార్తలు రాస్తున్నా. దానికి సంబంధించి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన గురించి, వాళ్ళు వచ్చింది కూడా దాని గురించి, నన్ను అడిగింది కూడా దాని గురించి. అందుకే కొట్టింది వార్తలు రాస్తున్న కారణంగా. డౌట్ ఎవరు మీద? మూలరాజిరెడ్డి అండ్ వీరన్, మహారాష్ట్రకు చెందిన వీరన్. ఎమ్మెల్యే గారు ఇటువంటి చిల్లర పనులు. కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో అక్రమ కట్టడాలపై మరియు ప్రభుత్వ బిల్డింగ్లో నివాసం ఉంటున్న వారి చర్యలు చేపట్టడానికి స్థానిక ఎంపీడీఓ మల్లేష్తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. అతి త్వరలోనే మండల కేంద్రంలో అక్రమ కట్టడాలపై చర్యలు చేపడతామని తెలిపారు. ఆక్రమణదారులకు నోటీసులు అందిస్తామని తెలిపారు. ఆక్రమించడం అనేది నేరం. ఎలాంటి పట్టాలు అవి లేకుండా అన్యాయంగా దౌర్జన్యంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి అక్కడ షెడ్ వేసుడు లేదు అంటే వేరే ఇతర కన్స్ట్రక్షన్స్ చేసుడు జరుగుతున్నట్టు దృష్టిలో వచ్చింది. అలాంటి వారికి ఏది నోటీస్ ఇచ్చేసి సర్టెన్ పీరియడ్లో ఏది ఖాళీ చేయమని హెచ్చరిక ఇస్తాము. ఒకవేళ ఆ టైంలో వాళ్ళు ఖాళీ చేయకుంటే రూల్స్ ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోబడుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ నిపుణులు అందజేసిన సూచనలను రైతులు వీక్షించారు. ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటే వివిధ పంటలు, చీడపీడలు, కూరగాయలు మరియు పండ్ల తోటల్లో ఉష్ణోగ్రత ప్రభావం, తెగుళ్లు మరియు చీడపీడలు ఆశించడం తెలుసుకోవడానికి పరిగణలోకి తీసుకునే వాతావరణ విషయాలు, అధిక ఉష్ణోగ్రతలు పాడి పశువులపై ప్రభావం, అధిక ఉష్ణోగ్రతలు వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక ఉష్ణోగ్రతలు మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడగాల్పుల సమయంలో వివిధ పంటలలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు, గ్రామీణ కృషి సేవ, జీకేఎంఎస్ వంటి రైతులకు సంబంధించిన విషయాలపై విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి క్లస్టర్ ఏఈఓ నాగదీప్తి, హార్టికల్చర్ అధికారి సుప్రజ, రైతులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మందమరి పట్టణంలోని దొర్ల బంగ్లా నుండి రామకృష్ణపూర్ వెళ్లే దారిలో హరిహర పెట్రోల్ బంకు సమీపంలో భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవడంతో వాటర్ పైకి చిమ్ముతున్నాయి. వాటర్ పైప్ లైన్ మీద కరెంటు వైర్లు ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉంది. ఈ రోడ్డుపై నిత్యం డ్యూటీకి కొరకు సింగరేణి కార్మికులు రామకృష్ణపూర్ గోదావరికని వెళుతూ ఉంటారు. వాటర్ లీకేజ్ కావడంతో రోడ్డుపైన వెళ్లే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. వెంటనే సంబంధిత అధికారులు సందర్శించి మరమ్మతు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. వాహనదారులు కమిషనర్కు ఫోన్ చేసి తెలుపగా వాటర్ను ఆపేసి మరమ్మతులు చేపిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం సింగరేణి ఏరియా ఆసుపత్రి అశోక్ నగర్ వెళ్లే దారి వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్కి గురై ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. 1,25,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు విద్యుత్ అధికారి ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అతి త్వరగా మరమ్మతులు చేపడతామన్నారు. ఎవరో ద్వారా ఆ చెత్త కండుకొని ట్రాన్స్ఫార్మర్ కూడా అందుకుంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ దాదాపు 1,50,000 దాకా ఉంటుంది. దానికి రిప్లేస్ చేసి సాధ్యమైన తొందరగా సప్లై మళ్ళీ. రామకృష్ణపూర్ పట్టణంలో ఏఐటీయూసీ నాయకులు సిఎస్పీ మాజీ ఫిట్ కార్యదర్శి సంజీవరెడ్డి అనారోగ్యంతో సోమవారం నాడు అకాల మరణం చెందారు. సంజీవరెడ్డికి కూతురు, కుమారుడు ఉన్నారు. అనంతరం పార్థివ దేహానికి పలు పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. శవయాత్రలో మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఏఐటీయూసీ నాయకులు సీతారామయ్య నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఆర్మూర్ టు మంచిర్యాల 63 నెంబర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులు నిలిపివేయాలని హాజీపూర్ లక్షెట్పేట మండల రైతుల రాస్తారోకో ధర్నా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు. తిర్యాని మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భవనాలలో నివాసం ఉంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తిర్యాని మండల సమీక్ష సమావేశంలో తహసీల్దార్ సునీల్ కుమార్. బెల్లంపల్లి మండల కన్నాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ మెలకువలను వీక్షించిన రైతులు. కూరగాయలు, పండ్ల తోటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.